చనిపోయి కూడా 5 సంవత్సరాలు దాటింది, ఒక్క విగ్రహం కూడా పెట్టలేదు. సో నేను క్రెడిట్ సోనియా గాంధీ కూడా డెఫినెట్గా ఆమె కన్విక్షన్. సరే అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఖచ్చితంగా ఇవ్వలేదు, రాజశేఖర్ రెడ్డి నేను ఇస్తే బెంగళూరు వెళ్తా అన్నారు. కానీ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన 3 నెలల్లో ఆమె తెలంగాణ స్టేట్మెంట్ చేశారు. సరే మళ్ళీ విత్డ్రా చేసుకోవడం ఇదంతా 9th 23rd స్టేట్మెంట్ ఓకే, కానీ ఆమె కూడా డెఫినెట్గా క్రెడిట్ ఇవ్వాల్సిందే అని నేను అంటాను. వాస్తవం. ప్లస్ కేసీఆర్ దీక్ష అందుకు అయింది. సో మీరు పబ్లిక్ ఇస్తారా ఫస్ట్ కేసీఆర్ కు సోనియా గాంధీ? ఎప్పుడు కూడా ముందు ప్రజలకు ఇవ్వాలి, అంత సంఘటితంగా వెంట నిలబడ్డారు. తప్పనిసరిగా కేసీఆర్ గారి పాత్ర, యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళ చేసిన ఒక మిలిటెంట్ ఆందోళనలు, తర్వాత ఢిల్లీలో కూడా ఈ సోనియా గాంధీ గారి విషయంపై నిర్ణయం చేయాలని కొంత తొందరపడి పార్టీని కదిలించటం కానీ, ఇటు ప్రతిపక్ష పార్టీ నాయకురాలిగా సుష్మా స్వరాజ్ గారు ఇచ్చిన మద్దతు కానీ, ఇవన్నీ కూడా తోడ్పడ్డాయి. తప్పనిసరిగా ఇవన్నింటినీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిందే, దాని మీద రెండవ అభిప్రాయం లేదు. ఆ రోజు ఇక లాస్ట్ కు మాకు జయశంకర్ గారు చెప్పారు, కొంత చర్చ జరుగుతుందయా, ఒక స్టేట్మెంట్ ఏదో వస్తుంది, మీరు నిరాశ పడకండి, పాజిటివ్ గానే ఉంటది అని మాతోని 1 గంట ముందు మాకు సూచన చేసేట్టు. ఇప్పుడే కాకపోతే అనకండి. నాకు తెలిసి చిదంబరం ఆ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ గారితో కేసీఆర్ గారితో మాట్లాడుంటారు. మేము వెనుక ఆ స్టేట్మెంట్ ను డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసింది జయశంకర్ గారితో డిస్కస్ చేసింది. జయశంకర్ గారు కేసీఆర్ గారితో మాట్లాడుతూ దానికి తుది ఇచ్చింది. కేసీఆర్ ఇంకేదో ఎక్కువ అడిగారు స్టేట్మెంట్ కంటే ఇంకెక్కువ ఏదో, బట్ జయశంకర్ గారు సరే జయశంకర్ గారు చెప్పింది అయితే దాదాపుగా ఇదే స్టేట్మెంట్. జయశంకర్ గారు జోక్యంతో ఈ రూపంలో స్టేట్మెంట్ వచ్చింది, ఈ రూపంలో. ఓకే, అంటే దాదాపు హాఫ్ విక్టరీ అనేది దానిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ద ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ అండ్ అప్రోప్రియేట్ రిజల్యూషన్ విల్ బి మేడ్ ఇన్ అసెంబ్లీ అండ్ స్టూడెంట్స్ కేస్ ఫైల్డ్ అగైన్స్ స్టూడెంట్ షుడ్ బి విత్డ్రాన్. 3 అంశాలు ప్రధానంగా ఉన్నాయి దానిలో. అవును, అసెంబ్లీలో రిజల్యూషన్ కూడా దీనికి చేస్తారు అని చెప్పారు, కానీ అప్పుడు ఉన్న సీమాంధ్ర నాయకత్వం దాన్ని వ్యతిరేకించడంతో అసెంబ్లీ కాలేదు, రిజల్యూషన్ కాలేదు. కేసెస్ కూడా ఇమీడియట్ గా విత్డ్రా కాలేదు. కేసెస్ అంటే కాలేదు, ఇంకా ప్రభుత్వం చొరవ తీసుకోలే రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత దానిపైన కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేసిండ్రు, కోర్టులో చాలా న్యాయ పోరాటం జరిగింది. అవన్నీ అయిన తర్వాత కనీసం బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ తర్వాత మళ్ళీ ఇక తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాకనే చాలా వరకు కేసులు ఇప్పుడు అన్ని అయిపోయినాయి సార్, కేసులు అన్ని ఎత్తేసారు. ఇప్పుడు దాదాపు అన్ని రైల్వే కేసులు తప్ప అన్ని ఎత్తేసారు. రైల్వే అంటే ఇక సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు చేతిలో ఉంది. అది లిస్ట్ ఇస్తే నేను ఏదన్నా చేస్తా అన్నారు దత్తాత్రేయ గారు, కానీ అది ఆ లిస్టును సేకరించడం వీలు కాలేదు, అది ఒక దగ్గర దొరకలేదు అవి ఎక్కడ కూడా. కోదండరాం గారు, ఇప్పుడు December 9 ప్రకటన సమయంలో ఇతర రాజకీయ పార్టీల పాత్ర ఎలా ఉంది? కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ? అదే అప్పుడు ప్రభుత్వము అసెంబ్లీలోని ప్రతిపక్షాలతో మీటింగ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో సిపిఎం తప్ప అన్ని పార్టీలు అంగీకరించినాయండి. అప్పుడు ఇది తెలంగాణ ఇవ్వాల్సిందే, ఇక ఆయన దీక్షలో ఉన్నాడు, ఈ సమయంలో ఇంకా భేషజాలకు పోవద్దు, అనౌన్స్ చేయమని ప్రకటించినాయి. ప్రకటించిన తర్వాత అది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తర్వాత అందరూ మాట మార్చిండ్రు, అది వేరే విషయం. ఇంకది సార్ అంటే ఒకటి, ఇప్పుడు December 9th తర్వాత 23rd తర్వాత 25th తెలంగాణ జేఏసీ ఏర్పడ్డది. కళింగ భవన్ అనుకుంటా 23rd అండి, 23rd అదే రోజు. అంటే రెండవ ప్రకటన వచ్చిన తెల్లవారి జేఏసీ ఏర్పడ్డది. 22 సాయంకాలం వచ్చింది అనుకుంటా, 23 నాడు జేఏసీ ఏర్పడ్డది. ఓకే ఓకే, 23 స్టేట్మెంట్ వచ్చింది, 24 నాడు జేఏసీ ఏర్పడ్డది. ఓకే, ఏంది ఆ జేఏసీ ఏర్పడ్డానికి వెనక ఏంది? కేసీఆర్ చొరవ తీసుకున్నారు కదా, జానారెడ్డిని పిలిచి తర్వాత మీతో కూడా మాట్లాడి. ఆంధ్రాలో అందరూ ఐక్యంగా కొట్లాడుతున్నప్పుడు ఇక్కడ మనం కూడా ఐక్యంగా ఉండాలి కదా అని వారు ఒక ప్రకటన నిర్ణయించుకొని అందరినీ కలవటం, అందరు కూడా సరే అని అంగీకరించటం, అట్లా జరిగిపోయింది కదా. ఓకే, అంటే మీరు మిమ్మల్ని జేఏసీ చైర్మన్ గా అప్పుడు ఎవరు ప్రపోజ్ చేశారు?
నేను ఆ రోజు కొత్తగూడెంలో ఉన్న భద్రాచలంలో, ఇంకా చక్కగా సరిగ్గా చెప్పాలంటే అక్కడ మేము అక్కడ ఆదివాసీ సంఘాలతో మాట్లాడుతున్నాం, మీరు కూడా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి అని వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం. అయింది. సాయంకాలం నాటికల్లో ఒక అంగీకారం కుదిరింది. వాళ్ళు కూడా మేము జాయిన్ అవుతాం ఈ ఉద్యమంలో అని అంగీకరించారు. ఆ తర్వాత నేను అక్కడ నుంచి బయలుదేరిన దారిలో ఏదో మీటింగ్ ఉంటే అటెండ్ అవుతున్న సమయంలో నాకు ఫోన్ వచ్చింది, రేపు అందరం సమావేశం అవుతున్నాం, మీరు అర్జెంటుగా హైదరాబాద్కు రావాలని. ఆ రోజు బంద్ జరుగుతున్నది, బస్సులన్నీ ఆగిపోయినాయి. నేను ఎట్లా చేరుకోగలనని ఖమ్మం, కష్టపడి ఖమ్మం వచ్చిన ఒక పికప్ వ్యాన్ లో వాళ్ళు ఖమ్మం డ్రాప్ చేస్తే నేను ఖమ్మంకి వచ్చిన తర్వాత అక్కడ వెతుకుతుంటే ట్రైన్స్ ఉన్నాయండి అని చెప్పి అక్కడ టిఆర్ఎస్ కార్యకర్తలు కొందరు కలిసి నాకు ఆడ భోజనం పెట్టించి ట్రైన్ లో ఎక్కించిండ్రు. నేను ఆ ట్రైన్ లో హైదరాబాద్ చేరుకున్నా. ఈ ప్రతిపాదన బహుశా జయశంకర్ గారి నుంచి వచ్చి ఉంటది అనేది నాకున్న అభిప్రాయము. జయశంకర్ గారు మీ పేరు ప్రతిపాదించారు, జయశంకర్ గారిని పెట్టాలనేది ఆలోచన, కానీ సారేమో నా పేరు ప్రతిపాదించాడని నేను అనుకుంటున్నాను. ఆయన ఎందుకు వద్దనుకున్నారు సార్ జయశంకర్ గారు? ఆయన జేఏసీ వయసు రీత్యా. ఆ తర్వాత కొన్నాళ్ళకే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, క్యాన్సర్ ఉంది అనేది తేలింది. ఓకే ఓకే. సో మీరు నన్ను క్షమించాలి, నేను ఉండలేను ముందే చెప్పిన. ఓకే సార్, ఒక్క 5 minutes ప్రకాష్ గారు మాట్లాడిన తర్వాత మీరు వెళ్ళండి. ప్రకాష్ గారు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కోదండరావు గారు విన్నారా? మా ఇద్దరి అభిప్రాయం ఒకటే ఉంటది. ఇప్పుడు వారు చెప్పింది కరెక్ట్. ఏమైందంటే ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో రాత్రిపూట వెంటనే కేసీఆర్ గారు పక్కనే జానారెడ్డి ఇల్లు ఉంటది, ఆ జయశంకర్ గారు అక్కడే ఉన్నారు. ఏ ప్రకటన వస్తుందో అని చెప్పి వాళ్ళు వేచి చూస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఇది వచ్చిందో ఇమ్మీడియట్ గా పూదంపాదాన్ని జయశంకర్ సార్ని వెంట పెట్టుకొని అక్కడ వాళ్ళని తీసుకొని జానారెడ్డి ఇంటికి పోయారు. పోయిన తర్వాత అప్పటికే అక్కడ సమైక్యాంధ్ర జేఏసీ ఒకటి ఏర్పాటు చేశారు. దానికి లేదు ప్రకాష్, ఆ తర్వాత ఏర్పడ్డది కాదు, మన 9th తర్వాతనే ఏర్పడ్డది. మనం ఇక్కడ జేఏసీ ఏర్పడ్డది, అక్కడ ఇంకా జేఏసీ ఏర్పడలేదు. జేఏసీ కాదు కానీ ఎమ్మెల్యేలు ఒకటైండ్రు, వాళ్ళు పార్టీలు ఒకటైంది. ఒక ప్రొఫెసర్ ఎవరినో ముందు పెట్టుకున్నారు కదా సార్, తర్వాత చాలా రోజుల తర్వాత తెలంగాణ జేఏసీ తర్వాత కౌంటర్ గా మళ్ళీ సమైక్యాంధ్ర జేఏసీ అని అక్కడ కూడా ప్రొఫెసర్ పెట్టారు. సేమ్ అన్ని పక్షాలు ఒకటైనాయి అక్కడ. అంటే నాకు గుర్తున్నంత వరకు ఏంటంటే మనం ఒక ప్రొఫెసర్ ను ముందు పెట్టుకోవాలి, అది జయశంకర్ సార్ అయితేనే బాగుంటది అని చెప్పి కేసీఆర్ అంటే జానారెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. కానీ జయశంకర్ సారు నాతో కాదు, ఇది కోదండరాం చాలా అంటే యంగ్ ఉన్నాడు కదా నాకంటే, ఆయనకు ఇది తిరగడం కానీ మాట్లాడడం కానీ ఇదంతా ఆయనతో అవుతుంది తప్ప నాతో కాదు, మీరేమనుకోవద్దు, దయచేసి నా ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వయస్సును దృష్టిలో పెట్టుకొని కోదండరాం గారికి ఇవ్వండి అని సూచించారు. దానికి అందరూ యాక్సెప్ట్ చేశారు. ఎవరికి కోదండరాం గారి పేరు చెప్పిన తర్వాత ఇంకా అభ్యంతరమే లేదు ఎవరికి, ఎందుకంటే విద్యావంతుల వేదిక మొదటి నుంచి నడుపుతున్నారు. అంతకంటే పూర్వం నుంచి కూడా తెలంగాణ ఉద్యమానికి తను సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఆ ఓపిక, తర్వాత నెమ్మదిగా అందరికి అర్థం చేయించగలిగే మనస్తత్వం కూడా కోదండరాం గారికి ఉంది కాబట్టి ఆ పేరుకు ఎవరు కూడా నో చెప్పలేదు. అందుకని సార్ కాన్సెంట్ లేకుండానే సార్ ను డిసైడ్ చేసేసారు. ఇక ఎందుకంటే టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, ఇక కోదండరాం గారు నో చెప్పారనే జాయింట్ యాక్షన్ కమిటీ అన్నది అన్నిటికీ సక్సెస్ఫుల్ మోడల్ అయింది. ఇప్పుడు ఏ ఉద్యమం జరిగినా జేఏసీ అని పెట్టేస్తున్నారు కదా. అంతకంటే ముందే ఉంది మన ఎంప్లాయీస్ జేఏసీ, టీఎన్జిఓలు వీళ్ళందరూ కలిసి తర్వాత. అవును సరే, ఎట్లా ఉన్నా జేఏసీ అన్నది ఇప్పుడు ప్రతిదానికి అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు ఏం డిమాండ్ చేశారంటే ఈ రాజకీయ పార్టీలు కాదు జేఏసీలతో చర్చించండి అన్నారు. గుర్తుండే ఉంటుంది, రాజకీయ పార్టీలు మాట మారుస్తాయి. జేఏసీ సక్సెస్ఫుల్ ఫార్ములా. కానీ భరత్ గారు ఏ మాట కామాట చెప్పాలి, ఒక అద్భుతమైన పోరాటం, అద్భుతమైన సమన్వయం అండి. అక్కడ కోదండరాం గారు లేక ఇంకెవరున్నా కూడా ఇచ్చకపోయేది. అందరికి కొన్ని వ్యతిరేకించినట్టున్నారు. అంటే కేసీఆర్ గారు సాగరహారం మిలియన్ మార్చు వ్యతిరేకించలేదు. కొన్ని ఏంటంటే ఆ టైం అవుతుంది అనుకున్నారు. ఏం లేదు సార్, పోస్ట్ పోన్ చేయాలన్నారు మిలియన్ మార్చ్, దానికి అంతా ప్రిపరేషన్ అయింది, ఇప్పుడు మనం పోస్ట్ పోన్ చేయడం బాగుండదని కోదండరాం గారు అన్నారు. అంతే తప్ప వ్యతిరేకించడం ఎన్నడూ లేదు. ఓకే ఓకే, మీరెవరిస్తారు?